మీకు ఓ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి. ఆమె సిల్వర్ స్క్రీన్ పైన చిన్న నటి, అతను పొలిటికల్ స్క్రీన్ పైన మహానటుడు. ఆమె బడా బడా పారిశ్రామికవేత్తలకు వల విసురుతుంది. అతను ఓటర్ల పైన హామీల వల విసురుతాడు. ఆమె అందంతో ఆకట్టుకుంటుంది, అతను అబద్ధాలతో ఆకట్టుకుంటాడు. ఆమె బ్లాక్మెయిల్ చేసి కోట్లు లాగేస్తుంది, అతను మాయ మాటలతో ఓట్లు లాగేస్తాడు. ఆమె దోచుకున్న డబ్బుతో జల్సా జీవితం అనుభవిస్తుంది, అతను అడ్డదారిలో గెలిచి అధికారం అనుభవిస్తాడు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు కదా. ఇంతకే ఆమె ఎవరు, అతను ఎవరు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి సంగతి పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాదంబరి జత్వాని కేసు గురించి మాట్లాడుకుందాం. మొన్నటి వరకు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జత్వాని కేసు ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయింది? మొన్నటి వరకు జత్వానీతో లైవ్లో పరమాన్నం వండించిన ఎల్లో మీడియా ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకంటే ఆ పరమాన్నం చల్లారిపోయింది కాబట్టి, ఆమె ఒక బ్లాక్మెయిలర్ అని తేలిపోయింది కాబట్టి, ఇదే విషయాన్ని సిఐడి తన ఛార్జ్ షీట్లో స్పష్టంగా రాసుకొచ్చింది కాబట్టి, మరి మా చంద్రబాబు గారు ఈ బ్లాక్మెయిలర్కు చేసినటువంటి రాచమర్యాదలు ఏమైపోవాలి? ఆమె కోసం తెప్పించిన స్పెషల్ ఫ్లైట్ ఏమైపోవాలి? ఆమెకు చేయించిన ప్రోటోకాల్ దర్శనాలు ఏమైపోవాలి? ఆమె చుట్టూ చేతులు కట్టుకుని నిలబడ్డ మా ఎల్లో కాకీలు ఏమైపోవాలి? తక్షణమే జత్వానీకి న్యాయం చేసేస్తా అని ఎగిరెగిరి గంతేసిన మా అనితమ్మ ఏమైపోవాలి? చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులకు బలైపోయిన ఆ ముగ్గురు ఐపీఎస్ల కథకు ఎలా ముగింపు పలకాలి? వీటన్నింటికీ సమాధానం రావాలంటే ముందుగా ఎవరి కాదంబరి జత్వాని, ఏమిటా కేసు అనేది తెలుసుకోవాలి. ముందుగా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మొదటి నుంచి సినిమా మొదలు పెడదాం. అసలు ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది, కానీ మొదటి నుంచి టైటిల్స్ నుంచి మనం ఈరోజు సినిమాను చూద్దాం. రైట్, టైటిల్స్లో ఫస్ట్ పడుతోంది సార్. ఫస్ట్ క్వశ్చన్, కాదంబరి జత్వాని. ఎవరి కాదంబరి జత్వాని? ఇది మనందరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒక 10 పాయింట్లలో చెప్పేస్తాను ఎవరి ఈమె అన్నది. ఎలా చెప్పేస్తారు అంటే, దేశవ్యాప్తంగా ఆమె పైన నమోదైనటువంటి కేసుల ఆధారంగా, ఆ కేసుల్లో వేసినటువంటి ఛార్జ్ షీట్ల ఆధారంగా ఆమె ఎవరో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫోటో ఎలాగూ క్లియర్గా మీకు కనిపిస్తోంది. ఒక్కసారి ఈ పాయింట్స్ చూడండి సార్, ఒక్కసారి ఈ పాయింట్స్ చూడండి. కాదంబరి జత్వాని ఒక మోడల్, 4-5 సినిమాల్లో నటించింది. అంటే ఒక జూనియర్ ఆర్టిస్టో లేకపోతే చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినటువంటి ఒక మోడల్, సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంది. నగరాల్లో హై ప్రొఫైల్ ఫంక్షన్లకు తరచూ హాజరవుతుంటుంది. ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారో, బడా బడా పారిశ్రామికవేత్తలు వస్తారో, బిగ్ షాట్స్ వస్తారో, అక్కడ హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైతే కలుస్తూ ఉంటారో, ఎక్కడైతే అలాంటి ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయో ఆ ఫంక్షన్లకు ఆమె హాజరవుతూ ఉంటుంది. ఒక సినీ నటి అనే పేరుతో, అలాగే ఒక మోడల్ అనేటటువంటి పేరుతో ఆమె హాజరవుతుంది. ధనవంతులు ప్రముఖులకు వల విసురుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఇది చాలా కీలకమైన పాయింట్. ప్రేమ పేరుతో తీయని మాటలు, ఆ తరువాత వసూళ్ళు. ముందుగా ప్రేమ పేరుతో తీయటి మాటలు కలిపి ఆ తరువాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందనేది ఒక కేసు ఆధారంగా. అనేక కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి ఆమె చేతిలో మోసపోయిన సందర్భంలో పెట్టిన కేసు ద్వారా మనకు తెలుస్తోంది ఏంటంటే, ఆ కేసులో సిఐడి వేసినటువంటి ఛార్జ్ షీట్ ద్వారా మనకు తెలుస్తోంది ఏంటంటే, ఆమె ప్రేమ పేరుతో తీయని మాటలు కలిపి ఆ తరువాత బెదిరింపులకు దిగి ఆ తరువాత కోట్లు పిండేస్తుంది, రాబడుతుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ, ఛార్జ్ షీట్లో ఉన్న వివరాలన్నీ మరి కాసేపట్లో మీకు నేను చూపిస్తాను. సన్నిహితంగా ఉండే ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్, ఇది ఆమె చేతిలో ఉన్నటువంటి ఆధారాలు. ఈ ఆధారాల్ని చేతిలో పెట్టుకుని ఏం చేస్తుంది అయ్యా అంటే, ఫోటోలు వీడియోలు తీసిన తర్వాత వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తుంది. సమాజంలో పరువు పోతుంది, కుటుంబ సభ్యుల మధ్య పరువు పోతుంది, తన సన్నిహితుల దగ్గర పరువు పోతుంది, లేకపోతే తను చేసే వ్యాపార సంబంధాలు కలిగినటువంటి వారితో ఉన్నటువంటి సంబంధాల్లో అక్కడ మనకు పరువు పోతుంది అనేటటువంటి భయంతో వాళ్ళందరూ ఆమెకు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఏం సమర్పించుకుంటారు? ఆమె ఎంత అడిగితే అంత సమర్పించుకోవాలి. సినిమాల్లో ఫస్ట్ టైటిల్లో వేస్తారు కదా, ఫలానా వాళ్ళు సమర్పించు అని. సేమ్ ఇప్పుడు టైటిల్ అని చెప్పాను కదా నేను, వీళ్ళు కూడా సమర్పించుకుంటారు. ముందుగా ఆమె తీయని మాటలతో
సమర్పించుకుంటుంది మాటల్ని. ఆ తర్వాత వాళ్ళు భయపడి ఆమెకు ఉన్నది సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి. వ్యభిచార ముఠాలు, దోపిడీ గ్యాంగులతో సంబంధాలు, ఇది కొన్ని కేసుల్లో తేలినటువంటి విషయం. ఆమెకు కొన్ని గ్యాంగుల్ని మెయింటైన్ చేయడం తెలుసు. వాళ్ళ ద్వారా బెదిరింపులకు దిగి డబ్బులు వసూలు చేస్తుందనేది ఆమెపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. మళ్ళీ చెప్తున్నా, ఆరోపణ. రాసి పెట్టుకోవాలి ఇవన్నీ. నగరాల్లో స్టార్ హోటల్స్ వేదికగా వసూళ్ల దందా కొనసాగిస్తుంది. ఢిల్లీ, ముంబై, పూణేల్లో జత్వానీ బాధితులు ఒకరు కాదు ఇద్దరు కాదు సార్, ఒకరు కాదు ఇద్దరు కాదు, జత్వానీ బాధితులు అనేక మంది ఉన్నారు. పరువు సమస్యతో బయటకు రాని మరింత మంది బాధితులు అందరూ కూడా బడా పారిశ్రామికవేత్తలు అని ఎందుకు అంటున్నానంటే, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటటువంటి స్థాయి ఉన్నవాళ్ళు, వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగినటువంటి స్థాయి ఉన్నవాళ్లే పెట్టుబడిగా ఈమె తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు. ఇప్పుడు ఒక చోట అయితే పర్లేదు, దేశవ్యాప్తంగా అందరూ ఈమెపైన ఎందుకు కేసులు పెడతారు? బెదిరింపులకు దిగుతోంది, బ్లాక్మెయిల్ చేస్తోంది, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తోంది, ఫోటోలు వీడియోలు ప్రైవేటుగా కలిసి ఉన్న సందర్భంలో తీసి గ్యాంగుల ద్వారా బెదిరింపులకు దిగుతోంది అని అందరూ ఎందుకు పెడతారు సార్? ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇదే కేసు పెట్టుకొని పోతారా? వీళ్ళందరూ మాట్లాడుకున్నారా? కాదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, చాలా కీలకమైనటువంటి ప్రశ్న. రైట్, ఇప్పుడు అసలైన విషయంలోకి వస్తున్నాం మనం. విద్యాసాగర్ కేసులో ఎప్పుడు ఏం జరిగింది? ఇది అసలైన కేసు, ఈ రాష్ట్రాన్ని ఊపేసినటువంటి కేసు. విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ కేసులో ఏం జరిగింది? అతను ఎందుకు కేసు పెట్టారు? విద్యాసాగర్ ఫిర్యాదుతో 2024 ఫిబ్రవరి 2న కేసు నమోదైంది. గుర్తుపెట్టుకోండి సార్, 2024 ఫిబ్రవరి 2న కేసు నమోదైంది. అదే రోజు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్, అంతర్రాష్ట్ర అనుమతులు పొందారు పోలీసులు. ఫిబ్రవరి 3న ముంబై పోలీసుల సమక్షంలో జత్వానీ అరెస్ట్ అయింది. అదే రోజు ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు, ట్రాన్సిట్ వారెంట్. అదే రోజు ఆమెను అక్కడ ఉన్నటువంటి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ వేసి ఆ తరువాత ఆమెను ఆంధ్రప్రదేశ్కి, విజయవాడకి తీసుకొచ్చారు. విజయవాడకు తీసుకొచ్చి జత్వానీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత జత్వానీకి 13 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. ఆమె 13 రోజుల పాటు జైల్లో ఉన్నారు. 5 రోజుల పోలీస్ కస్టడీ కూడా కోర్టు అనుమతిచ్చింది. పోలీసులు ఆ తర్వాత కూడా కస్టడీ పిటిషన్ వేశారు, మాకు 5 రోజులు ఆమెను విచారించాలి. విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి నుంచి ఆమె కోట్ల రూపాయలు బెదిరించి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి లాగేసుకుంది అనేది కేసు. అదే కాకుండా అతనికి తెలియకుండానే అతని పొలమో ఏదో కొంత స్థలం ఉంది, దానికి సంబంధించి ఆ సైట్ను కూడా తనకు తెలియకుండా అమ్మేయాలని కూడా చూసిందనేది ఆమెపై ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. 2 విఆర్ఓలు, నిందితుల తరపున లాయర్లు వీళ్ళు కూర్చున్నప్పుడు పోలీసులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని విచారణ కూడా జరిపారు. 2024 మార్చి 12న కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ఆమెకు లభించింది. అరెస్టు నుంచి విచారణ వరకు అంతా చట్ట పరిధిలోనే జరిగింది. మరి లాస్ట్ పాయింట్ నా ఇష్టం వచ్చినట్టు చెప్పేశానని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ 2 కీలకమైన పాయింట్లు చూసుకుందాం. అరెస్టు నుంచి విచారణ వరకు అంతా చట్ట పరిధిలోనే జరిగింది. దానికి నేను ఆన్సర్ చెప్తా, ఎలా చట్ట పరిధిలో జరిగిందని చెప్పడానికి. ఒకటి. రెండోది, అసలైనటువంటి కీలకమైనటువంటి పాయింట్, ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడైనా సరే, ఈ మొత్తం వ్యవహారం చూడండి సార్ ఒకసారి, కోర్టులో ఆమె ఏ రోజైనా ఆ 3 ఐపీఎస్ల గురించి ఎప్పుడైనా మాట్లాడిందా? చంద్రబాబు నాయుడు గారు కక్షగట్టి సస్పెండ్ చేసినటువంటి ఆ 3 ఐపీఎస్లు, లేకపోతే పోలీసులు తనను వేధించారని, తనను కొట్టారని, తనను బంధించారని రకరకాలుగా సోషల్ మీడియాలో, తర్వాత ఎల్లో మీడియాలో మనం పరమాన్నం వండించాం కదా ఆమెతో. ఎక్కడైనా సరే కోర్టులో ఆమె పోలీసులు తనను ఇబ్బంది పెట్టినట్టుగా ఒక్క సందర్భంలోనైనా చెప్పిందా? లేదు. పాయింట్ నెంబర్ 1 నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, అరెస్ట్ నుంచి విచారణ వరకు అంతా చట్ట పరిధిలోనే జరిగింది. ఇదిగోండి సార్ నా దగ్గర ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కాపీస్. అంతా చట్టబద్ధంగానే జరిగింది. ఆమెను పోలీసులు ట్రాన్సిట్ వారెంట్, ఆమె ఎక్కడుందో జుహూ పోలీస్ స్టేషన్, ముంబైలో జుహూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల అనుమతితోనే, ఇక్కడి నుంచి కోర్టు అనుమతితోనే అక్కడికి వెళ్ళి, అక్కడ కోర్టు అనుమతితోనే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా క్లియర్గా ఇందులో మనకు కనిపిస్తుంది.
Based on the report of Kukkala Vidyasagar, which discloses cognizable offence, a case was registered on 02/02/2024 at 6:30 AM in Ibrahimpatnam PS. గుర్తుపెట్టుకోండి సార్, ఇందులో చాలా క్లియర్ కట్ పాయింట్ ఒకటి ఉంది. అంటే ఆ తర్వాత అతని దగ్గర నుంచి ప్రైమ్ ఆఫిషియా ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ అండ్ ఇంటిమసీ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా పోలీసులు తీసుకున్నారట. ఈ ఛార్జ్ షీట్లో ఉన్న విషయం మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ చాలా క్లియర్గా ఒక పాయింట్ ఉంది. On the same day night at about 8 PM, obtained search warrant from the Honorable 4th AMM Court, Vijayawada, as well as the Interstate Foreign Passport. కోర్టు ద్వారా ఇంటర్స్టేట్ ఫారిన్ పాస్పోర్ట్ తీసుకుంటేనే పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళని తీసుకురావచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పాస్పోర్టును ఇక్కడ 4th AM కోర్ట్ విజయవాడ నుంచి తీసుకున్నాము అని పోలీసులు చెబుతున్నటువంటి మాట. లాస్ట్ పాయింట్ ఒకటి. ద అక్యూజ్డ్ కాదంబరి జత్వానీ అండ్ హర్ మదర్ ఆశా జత్వానీ అరెస్టెడ్ ఎట్ అబౌట్ 15:30 hours అలాంగ్ with his personal and local police personnel of Zuhu by explaining the grounds of their arrest and shifted them to Zuhu police station and drafted mediators report from 4 PM to 5:30 PM and in the presence of mediators. అంతా కూడా చట్టబద్ధంగా జరిగింది సార్. ఎక్కడా కూడా చట్టానికి వ్యతిరేకంగా, న్యాయస్థానానికి వ్యతిరేకంగా పోలీసులు ప్రవర్తించలేదని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆధారం. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఈ కేసులో ఐపీఎస్లను ఎలా బలి చేశారు మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? మా చంద్రబాబు నాయుడు గారికి ఆ ముగ్గురు ఐపీఎస్లు అంటే ఈ అమ్మాయి విషయంలో సరిగా వ్యవహరించలేదని, కాదంబరి జత్వానీ గారి విషయంలో సరిగా వ్యవహరించలేదని మీ ఊహకు వదిలేస్తున్నా. మా చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి ఆ ముగ్గురంటే ఎందుకంత కోపం అంటే జత్వానీ గారి విషయం అనుకుంటున్నారు కదా, అనుకోండి. మీరు అనుకుంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తున్నా. అధికారంలోకి రాగానే జత్వానీతో బాబు రాజకీయ విషక్రీడ, ఆగ మేఘాల మీద జత్వానీని రప్పించి ఫిర్యాదు స్వీకరణ, ఎలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు. ఈమె కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు గుంజేస్తే అది కాదు కేసు, పోలీసులు ఈమెను సక్రమంగా తీసుకురాలేదట, ఇది కేసు. ముగ్గురు ఐపీఎస్లపై కక్ష సాధింపులకు ఆయుధంలా జత్వానీని వాడుకున్నటువంటి ప్రభుత్వం. విచారణ అధికారిగా ఒక జూనియర్ అధికారి నియామకం, మనకు కావాల్సిన వాళ్ళని వేసేస్తాం, వాళ్ళే అన్ని డిసైడ్ చేసేస్తారు. రైట్, ఐపీఎస్ల వాంగ్మూలాలు నమోదు చేయకుండానే నివేదిక, ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్. క్లియర్గా సార్ అంతా. నెక్స్ట్, రాజకీయ కక్షలకు ఈ కేసు ఎలా వాడుకున్నారు? జత్వానీ సాకుతో గత ప్రభుత్వంపై బురజల్లే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పేలా ఆమెతో ఒప్పందం చేసుకున్నారు. నటి అరెస్టుకు సీఎంఓలోనే వ్యూహం అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఎక్కడైనా సరే ఆ విషయాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో కూర్చొని స్క్రిప్ట్ రాశారట, వీళ్ళు స్క్రిప్టులు రాసుకొని ప్రచారం చేస్తూ ఉంటారు. స్టార్ హోటళ్లలో బస, ప్రభుత్వ కాన్వాయ్తో రాచమర్యాదలు. మేడం గారు ఇక్కడ దిగ్గానే స్టార్ హోటల్లో బస, విఐపి ట్రీట్మెంట్, విఐపి ప్రోటోకాల్, విఐపి దర్శనాలు. ఏది గుడికి అక్కడ దేవతైనా చూస్తూ ఉంటారు కదా, దేవుడైనా చూస్తూ ఉంటారు కదా, ఈ అన్యాయాన్ని సహిస్తారా? అందుకే సిఐడి ఖచ్చితమైనటువంటి ఛార్జ్ షీట్ను ప్రస్తుతానికి వేసింది. స్టార్ హోటల్లో మేడం గారికి బస, ఎల్లో మీడియాలో వరుస డిబేట్లతో విష ప్రచారం. ఇంకా నేను చెప్పాను కదా, పరమాన్నం వండుతూనే ఉన్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం, కూర్చున్న వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం, ఒకరినొకరు ఓదార్చుకోవడం, ఓదార్పులే మొత్తం. నెక్స్ట్, సిఐడి ఛార్జ్ షీట్లో ఏముంది ఫైనల్, ఇది చూస్తే మనకి అంతా క్లియర్ అయిపోతుంది. డబ్బు కోసం విద్యాసాగర్ను బ్లాక్మెయిల్ చేసినట్టు నిర్ధారణ, కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల రికార్డులు కోర్టుకు సమర్పణ, సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపించి జత్వానీ బెదిరింపులు, పరువు పోతుందన్న భయంతో తరచూ డబ్బులు ఇచ్చిన విద్యాసాగర్, పలు దఫాలుగా జత్వానీకి 1,32,00,000 ఇచ్చినట్లు ఆధారాలు. పోలీసులు సిఐడి సేకరించినటువంటి ఆధారాలు. ఈ ఆధారాలతోనే ఇక్కడ కనిపిస్తోంది కదా సార్ ఛార్జ్ షీట్, మేడం గారి పక్కన ఛార్జ్ షీట్ ఉంది కదా, ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు ఒక 5 పాయింట్లు మీకు చెప్పాను. మొత్తం ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఏ విధంగా, ఏ బ్యాంకు నుంచి, ఏ సమయంలో బ్యాంకు నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, డైరెక్ట్ క్యాష్ ఎప్పుడు తీసుకున్నారు, అన్ని వివరంగా మరి కాసేపట్లో మీకు వివరిస్తాను. రైట్, ఇప్పటి వరకు మనం చూసినటువంటి సిఐడి ఛార్జ్ షీట్లో ఏముందయ్యా అంటే, డబ్బు కోసం విద్యాసాగర్ను మా కాదంబరి జత్వానీ గారు బ్లాక్మెయిల్ చేసినట్టు నిర్ధారించారు. మరి మా ముగ్గురు ఐపీఎస్ల గురించి
మా చంద్రబాబు నాయుడు గారు ఎంత దాన్ని ఏమంటారు అత్యంత వేగంగా యాక్షన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు? ఛార్జ్షీట్లో ఏముంది ఈరోజు? ఆ రోజు పరమాన్నమని పాచిపైన కూడా రాష్ట్ర ప్రజలకు వడ్డించింది ఎల్లో మీడియా. ఇప్పుడు ఆ పరమాన్నం ఏమైంది? సిఐడి ఛార్జ్షీట్లో చూస్తే చల్లారిపోయింది, గంటలోనే చల్లారిపోయింది. ఇది క్లియర్గా అర్థమవుతోంది. రైట్, ఇదే అంశం పైన అన్నిటికంటే ముఖ్యమైనది పాపం వైఎస్ఆర్సీపీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కలిపేశారు కేసును తీసుకొచ్చి. తాడేపల్లి నుంచి వ్యూహరచన చేశారని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనిత మేడం గారు ఈ రాష్ట్రంలో ఒక మహిళను నడి రోడ్డు మీద వ్యవస్థను చేసి మూత్రం పోసేలా కొట్టినా స్పందించరు. కానీ కాదంబరి జత్వాని గారి కోసం వెంటనే వచ్చేసి దిగి ఎగిరెగిరి గంతులేసి నీకు వెంటనే న్యాయం చేస్తానేనని హామీ ఇచ్చారు. అంత దాన్ని ఏమంటారు రాజకీయ చతురత, సిన్సియారిటీ ఉన్నటువంటి హోంమంత్రి గారు. వీళ్ళందరి గురించి వాళ్ళ గతంలో ఏం మాట్లాడారనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్ మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. అలాగే పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. శేఖర్ రెడ్డి గారు, ఏంటి కేసు? అసలు ఏమైంది? ఎక్కడ మొదలైంది? ఎక్కడికి వచ్చి తేలింది? ఆఖరికి నేను కొంత టైటిల్స్ వేసి కొన్ని సీన్లు చూపించాను. శుభం కార్డు ఎక్కడ పడుతుంది? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నాడు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పడడంలో జయప్రదమయ్యారు సార్. కానీ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి అని కాదంబరి జత్వానీని అడ్డు పెట్టుకొని ఆడిన నాటకం అడ్డంగా దొరికిపోయారు సార్. ఆనాడు జయప్రదమయ్యారు, ఈ రోజు కథ అడ్డం తిరిగింది, డామిట్ అన్నట్టు అయిపోయింది సార్ పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు అధికారంలోకి రాగానే సార్ జూన్లో అధికారంలోకి వచ్చారు, ఆగస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చల్లిన బురద చూస్తే సార్ చాలా బాధాకరం సార్. ఎంత బాధ వేస్తుందంటే ఒక్కసారి నేను కొన్ని మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తాను సార్. దుర్మార్గమైనటువంటి అంశం సార్ ఇది. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాం అది ఇదని ఏమీ చెప్పకుండా వాళ్ళు చేసింది ఏంట్రా అంటే, ఓసారి చూడండి సార్, TV5 వైపీఎస్లపై వేటంట సార్. ఐపీఎస్ల మీద కాదండి సార్, వైపీఎస్లు అంటే ఐపీఎస్ చదువు అంటే అక్కడ కూర్చొని ఏదైతే సార్ ఇంకా నేను చెప్పకూడదు సార్, అంత దుర్మార్గంగా ఐపీఎస్ల మీద కూడా మాట్లాడారు సార్. ఇవి కాకుండా కొంప ముంచిన జత్వాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాపోతున్నారంట సార్. లైవ్ లో వైసీపీ నేతలు టార్చర్ పెట్టారంట సార్. టార్చర్ పెడితే లైవ్ లో గగ్గోలు పట్టిందంట సార్ అమ్మ. సో ఈ విధంగా సార్ దుర్మార్గంగా, ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుపుతూ సలహాదారే మొత్తం దగ్గరుండి నడిపించారని చెప్పేసి సజ్జల గారి పేరు కూడా తీసుకొచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి, అంటే మాకు ఇంకేం పని లేదు సార్ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముంబై నటి విషయంలోనే పని, మాకు ఇంకేం పని లేదా సార్. ఆ విధంగా దుర్మార్గంగా నీచంగా చేసి చూపించారు సార్. సార్ వాస్తవం ఏంటి? కుక్కల విద్యాసాగర్ అనే అతను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా పొలం ఏదైతే జగ్గైపేటలో ఉన్న పొలాన్ని కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదును నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకి ఏదైతే పక్క రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది సార్. జూహు పోలీస్ స్టేషన్ లో స్థానిక పోలీసుల సహాయంతో వాళ్ళని ఆవిడని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి నేరుగా ట్రాన్సిట్ ఆర్డర్ కోసం పోలీసులతో సహా స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళి ముంబై జూహు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్టులో కూడా ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ్ని వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల తర్వాత ఆవిడ్ని ఏదైతే మన రిమాండ్కి ఇచ్చి, రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీ కోరి, కస్టడీలో విఆర్ఓలు ఆవిడ లాయర్ని పెట్టుకొని 5 రోజులు కస్టడీ తీసుకుంటే తర్వాత మళ్ళీ ఆవిడ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇది ఈ కేసులో జరిగినటువంటి వాస్తవం సార్. విచారణ కొనసాగుతుంది సార్. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి మారగానే ఎవరైనా సార్ ఒక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును సక్రమంగా ఎవరైనా ఏం చేస్తారు, కేసు కడతారు, తర్వాత దర్యాప్తు చేస్తారు, తర్వాత కోర్టు ముందు పెడతారు. ఇది ప్రొసీజర్ సార్. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీరెవరైనా కేసు కట్టడానికి, మీరు కేసు కడితే ఒప్పుకోం, వాళ్ళని తీసుకొస్తే ఒప్పుకోం, మన రాజకీయంగా సాధించడం కోసం ఐపీఎస్ల మీద కూడా రెడ్ బుక్ వాడతాం అని చెప్పి 3 ఐపీఎస్ల యొక్క జీవితాలను బలి చేశారు సార్. నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సార్, నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల జీవితాలని బలి చేసి పడేశారు. మరి ఇది కాదా నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి? ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కదా. సో దాని గురించి ఈ రోజు మాట్లాడినటువంటి, ఆ రోజు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.
నారా లోకేష్ సమాధానం చెప్పాలి, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. ఇవి కాకుండా ఆ రోజు నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లినటువంటి దుర్మార్గమైన పత్రికలు సార్. టీవీ5 సమాధానం చెప్పి తీరాలి, ఏబిఎన్ సమాధానం చెప్పి తీరాలి, ఈనాడు సమాధానం చెప్పి తీరాలి. అదే విధంగా టీవీ5 ఏబిఎన్ తో పాటుగా ఆంధ్రజ్యోతి సమాధానం చెప్పి తీరాలి సార్. సార్ వాళ్ళే రాస్తున్నారే ఈమె గురించి, ఈమె క్యారెక్టర్ గురించి ఏం రాశారు అసలు ఏంటి? ఈ ఒక్క సెకండ్, ఈనాడు దినపత్రిక విద్యాసాగర్ ను బెదిరించి డబ్బు వసూలు, ఈ విషయంలో జత్వానికి వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, అభియోగ పత్రంలో పేర్కొన్న సిఐడి. ఇది ఈనాడు. కాదంబరి కథలో మరో కోణం, డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన జత్వాని, వ్యాపారవేత్త విద్యాసాగర్ కేసులో సిఐడి ఛార్జ్ షీట్, కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల రికార్డులు కోర్టుకు సమర్పణ. సార్ ఆ రోజు రాసిన దాని మీద అడుగుతున్నాను సార్, దీనికి సమాధానం చెప్పాలి సార్. సార్ ఎంత దుర్మార్గం అంటే నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళే తప్పులు రాశారు, అబద్ధాలు రాశారు, విష ప్రచారం చేశారు. ఇప్పుడు సిఐడిని తేల్చింది, వాస్తవం తేల్చిందని వీళ్ళే రాస్తున్నారు. వీళ్ళు అసలు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్ర ప్రజలకి? సార్ ఎవరైనా సరే సార్ జర్నలిజం చేయొచ్చు సార్. ఎలాంటి జర్నలిజం చేయొచ్చు? కాదంబరి జత్వానికి ఇబ్బంది జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది, దాని మీద విచారణ కొనసాగుతుందని రాయాలి సార్. కానీ ఏం రాశారో తెలుసా సార్? సార్ వైసీపీ నేతల టార్చర్, లైవ్ లో బోరున ఏడ్చిన ముంబై నటి, ఇంకా సార్ ముంబై హీరోయిన్ జత్వాని ఘటనపై ఏదైతే టీవీ5 మూర్తి సీరియస్ అంట సార్. మనుషుల మృగాల జత్వాని ఘటనపై లైవ్ లో రెచ్చిపోయిన మూర్తి గారు అంట సార్. మనుషుల మృగాల ఎవరు సార్ మృగాలు? ఇంకా దారుణం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా దారుణమైన థంబ్నెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన స్క్రీన్ పైనే మనం బీజీలో కొన్ని వేశారు, చూస్తే అందరూ కలిసి నా మీద పడ్డారు, 6 నెలలు పడుకోలేదు, సంచలన ఇంటర్వ్యూ. ఏం సార్ ఎక్కడికి పోతున్నారు సార్? బిఆర్ నాయుడు గారు ఇట్లాంటి ఈ థంబ్నెయిల్స్ పెట్టమని ఎలా చెప్తారు? నాకు అర్థం కాదు. మీరే సపోర్ట్ చేస్తారు అమ్మాయికి, ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేలా థంబ్నెయిల్స్ పెడతారు సార్. ఏబిఎన్ లో సో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మహిళ సార్, ఆవిడ మాట్లాడింది సార్. 18 రోజులు సర్కార్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఏం చేశారు ఆవిడ్ని? ఎక్కడ పెట్టారు సార్? సర్కార్ గెస్ట్ హౌస్ లో, సర్కార్ గెస్ట్ హౌస్ లో పెట్టి ఆవిడ ఏం చేశారు అంట సార్. సో మృగాల మీద పడిపోయారు, 6 నెలలు పడుకోలేదంట సార్. ఎవరి మీద పడ్డారు సార్? ఆమె మీద. సో ఇంత దుర్మార్గంగా ఇన్ని తమ్మినేల్స్ ఉన్నాయి సార్, ఇన్ని తమ్మినేల్స్ చూపించుకుంటూ పోతే. అవునా? ఆ రోజు రాజకీయ కాంగ్రెస్ పార్టీ మీద అన్ని డిబేట్లా? ఈ మొత్తం డిబేట్లా సార్. వరుసగా ఒక్కొక్క దాంట్లో 10 ఉన్నాయి సార్. మీరు చూడండి సార్, అన్నిసార్లు పరిమాణం వండించారా? ఎన్ని డిబేట్లు సార్, ఇంత దుర్మార్గంగా రాతలు, పేజీల్లో రాతలు. ఇదిగోండి సార్, ఆవిడ గురించే సార్ మొత్తం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా డిబేట్ సార్. టీవీ5, ఏబిఎన్ దుర్మార్గంగా ఎన్ని మాట్లాడిచ్చారో చూడండి సార్ ఒకసారి. సో ఇంత దుర్మార్గంగా ఆవిడ మీద సార్ ఇన్ని డిబేట్లు పెట్టారే. మరి ఈ రోజు మీ పోలీసులు, మీ సిఐడి తేల్చి చెప్పింది కదా, ఆ ముంబై లేడీ ఏదైతే ఆవిడ అమాయకురాలు కాదు, మాయ లేడీ, కిలేడి అని రాశారు కదా. ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ తప్పు సార్. ఆవిడ మీద ఇంకో కేసు ఉంది సార్. కాదంబరి జత్వాని కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ లోకి వెళదాము. ముందుగా ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు, ఏ విధంగా ఆమె భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి అతన్ని బెదిరించి డబ్బులు ఏ సమయంలో ఎంత వసూలు చేసిందన్నది అందులో క్లియర్గా రాసుకొచ్చారు. ఒకసారి ఆ కేసు తర్వాత ఇన్వెస్టిగేషన్లో లభించినటువంటి ఆధారాలు, వీటన్నిటిపైన కొన్ని క్లియర్ పాయింట్స్ మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒకసారి చూడండి. తొలిసారి వసూలు చేసిన మొత్తం 80,000 రూపాయలు. 2012 మార్చిలో చదువుల ఫీజు పేరుతో, డాక్టర్గా చదువుకుంటున్నాను నేను, ఎంబీబీఎస్ చేస్తున్నాను, ఫీజు పేరుతో విద్యాసాగర్ నుంచి 80,000 గుంజినట్టు ఆరోపణ. నాకు 80,000 కావాలి, అర్జెంటుగా ఫీజు కట్టాలని. ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు, క్యాష్ పేమెంట్. తరువాత 2013 మేలో 10 లక్షలు డిమాండ్ చేసింది. మే 14న ₹1,00,000 చెక్ ద్వారా ఖాతాకు బదిలీ చేశారు. 10 లక్షల్లో 1,00,000 మాత్రమే డైరెక్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది, చెక్ ద్వారా ఆ బదిలీ జరిగింది. మిగిలిన మొత్తం క్యాష్ పేమెంట్.
ఒక ఏడాది పాటు చిన్న మొత్తాల్లో నగదు బదిలీ, చిన్న చిన్న అమౌంట్ చాలాసార్లు ఏడాది పాటు జరుగుతూ పోయింది. ఆ బ్లాక్మెయిల్ భయపడి అతను ఇచ్చుకుంటూ వెళ్ళాడు, సమర్పించుకుంటూ వెళ్ళాడు. వేరే మార్గం లేక క్యాష్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు జరిగాయి. నెక్స్ట్, ఇవన్నీ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ సార్. 2015 మార్చ్ ఏప్రిల్ మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతా నుండి నగదు తీసి 4,20,000 ఇచ్చినట్టు ఆరోపణ. అంటే డ్రా చేసింది తెలుస్తోంది. ఆ క్యాష్ డ్రా చేసి డైరెక్ట్గా ఆమెకి ఇచ్చారు. 2016 జూన్ నుంచి 2017 జనవరి మధ్య 3,48,000 ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు జరిగాయి. 2018 అక్టోబర్ వరకు 1 కోటి నగదు విత్డ్రా చేసి ఇచ్చినట్లుగా ఆరోపణ. బ్యాంకు రికార్డులతో ధృవీకరించిన మొత్తం లావాదేవీలు కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరిగినవి ఎంత అని అన్నప్పుడు 1,32,47,400 రూపాయలు సార్. 1,32,00,000 రూపాయలు. ఇందులో 4,98,000 రూపాయలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే మిగిలిన మొత్తం డైరెక్ట్ క్యాష్. ఇది ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ చెప్తున్నా నేను. కేసుకు సంబంధించి అలాగే ఫైండింగ్స్, అందులో ఫైండింగ్స్ అని రాస్తారు పోలీసులు, సిఐడి. ఆ ఫైండింగ్స్లో ఉన్నటువంటి కీలకమైన పాయింట్లు. ఎస్ పుణ్యశీల గారు, కాదంబరి జత్వాని అనేటటువంటి ఒక బ్లాక్ మెయిలర్ని తీసుకొచ్చి దేశం మొత్తం అనేక మంది పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు చేసినటువంటి ఒక మహానటిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డ్రామా పండించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎందుకంటే ఛార్జ్ షీట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. అది కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలోని సిఐడి వేసినటువంటి ఛార్జ్ షీట్. మీ క్యాప్షన్ కూడా పెట్టారు కదా సార్, పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా వండదు ఏంటి, చల్లారదు అని చెప్పని. ఆ టైప్ లో సార్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం కోసం ఆ మహానటి సావిత్రి లెవెల్లో నటించినటువంటి ఆ ఆస్కార్ నటనకి మరి చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మరి ఇతరత్ర వాళ్ళ పచ్చ మీడియా అంతా కూడా అరే అసలు ప్రపంచంలో ఏ సమస్యకి కూడా ఆ రకంగా రెస్పాండ్ అయ్యి ఉండరేమో సార్. ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మాయి వాట్ ఈజ్ షీ అనేది ఆయన ఎంక్వైరీ చేయించి పరిస్థితులు, ఎందుకంటే ఒక కుక్కల విద్యాసాగర్ గారే కాదు, కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఈ అమ్మాయి వల్ల బలైనటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు. అసలు వాట్ ఈస్ షీ అనేది మరి ఆయన కాన్ఫిడెన్షియల్ గా ఎంక్వైరీ చేస్తే తనేంటో బయటపడింది. కాబట్టే ఆ రోజున మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి యాజ్ పర్లా ఆ అమ్మాయిని ఏ రకంగా ఇక్కడికి తీసుకురావాలో ఆ రకంగా తీసుకొచ్చారు. చట్ట ప్రకారం మాత్రమే ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ అయింది. చట్ట ప్రకారం మాత్రమే ఆ అమ్మాయి మీద చర్యలు అనేవి తీసుకోవటం జరిగింది సార్. కానీ ఇప్పుడు మళ్ళీ మరి ఎవరొచ్చి కాకమ్మ చెవిలో చెప్పిందో పిచ్చుకమ్మ చెవిలో చెప్పిందో మరి మనకైతే అర్థం కాలేదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నచ్చితే ఒకలా, నచ్చకపోతే ఇంకొకలా మాట్లాడేటటువంటి పరిస్థితి ఆయన రెండు రాల్కల ధోరణి మనకి ఎప్పుడు తెలుసున్నదే. కాబట్టి ఒకప్పుడు జత్వానీని చంకనేసుకోవాలనిపించింది. ఈ రోజున మరి అదే జత్వానీ బ్లాక్ మెయిలర్ అన్నటువంటి విషయం వాళ్ళ అందరికంటే ముందుగా మరి వీళ్ళకు కూడా అర్థమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేదుగా కనపడ్డారు. కానీ ఈ రోజున ఈ అమ్మాయి గురించి తెలిసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో కాన్ఫిడెన్షియల్ గా ఈ అమ్మాయి కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి మీద సిఐడి వెయ్యాలి అని చెప్పని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ తీసుకొచ్చారో మరి వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో పాపం హంబుల్ గా హార్ట్ఫుల్ గా సిఐడికి అప్పగించారు. మరి సిఐడికి అప్పగించేసేటప్పటికి అమ్మగారి భాగవతం అంతా కూడా ఆమె ఒక మహిళే సార్, కాదని ఎవరు మాట్లాడట్లే. మహిళ అయినా ఎవరికైనా హద్దులు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అలాగే సమాజంలో ఎట్లా బతకాలి అనేటటువంటి కొన్ని వ్యవహార శైలి ఉంటుంది సార్. అది మీరి ఎవరిని టార్గెట్ చేయాలని చూసినా, ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూసినా ఇవే అంతిమంగా వచ్చేటటువంటి నిజాలు. మొన్న గుంటూరు దగ్గర ఒక మహిళని వివస్త్రణ చేసి నడి రోడ్డు మీద కొట్టి మూత్రం పోసేలా మీద దాడి చేసి ఇంత ఘోరం జరిగితే ఈ ప్రభుత్వం వెంటనే స్పందించలేదు, ఈ పోలీసులు వెంటనే స్పందించలేదు, హోంమంత్రి గారు వెంటనే స్పందించలేదు. కానీ కాదంబరి జత్వానీ గారు స్పెషల్ ఫ్లైట్లో దిగుతున్నారనగానే అందరూ పెద్దవాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, కాదంబరి జత్వానికి వెంటనే మేము న్యాయం చేసేస్తాము, నిమిషాల్లో న్యాయం చేస్తాం, గంటలో న్యాయం చేయాలి, ఈ మహిళ అన్యాయం అయిపోయిందని ఎందుకు అంత కన్నీళ్లు పెట్టుకున్నారు? మన హోంమంత్రి గారు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారే అన్యాయం జరిగింది.
టీవీ5 మూర్తి గారు అయితే అసలు మామూలుగా అసలు అతను పడేటటువంటి తపన ఇక ఎవరు ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే మూర్తి వెంకటకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరు, వాళ్ళొక్కళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా పాపం బాధను వ్యక్తం చేసేశారు సార్. ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం తెలియకనే కదా. అంతేలేండి సార్, అంతే అందుకే అలా అంత డబ్బులు గుంజిందని అప్పుడు సిఐడి చార్జ్ షీట్ లో ఇప్పుడేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేమన్నా చెప్పింది అప్పుడు పాపం ఎవరు చెప్పలేదని చెప్పని అలాగా అనుంటారంటారా సార్? అందుకే పాపం విజయవాడలో నవోటల్లో పెట్టి విఐపి దర్శనం చేయించి ఫ్లైట్ టికెట్లు తీసుకొచ్చి తిరిగి మళ్ళీ జాగ్రత్తగా పంపించి ఇవన్నీ చేశారంటారా సార్? ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే సార్, అసలు ఈ ఆర్టీఏ వేస్తే మొన్న డిస్కషన్స్ లో కూడా లాయర్ గారు చెప్తున్నారు, అప్పుడు రామ్నాథ్ గారు కూడా ఉన్నారు, అసలు ఆర్టీఏ వేస్తే అసలు గవర్నమెంట్ తరపున ఈ జత్వానీ అనేటటువంటి ఈ యొక్క పర్సనాలిటీకి ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని చెప్పని అడిగితే కనీసం సమాధానం ఈ రోజు వరకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం లేకపోవడం ఎంత దౌర్భాగ్యకరమో ఒకసారి ఆలోచించండి సార్. ఇందాక మీరు అన్నారు గుంటూరులో ఆ మహిళకి అంత జరిగితే 15వ తారీఖున సిచ్యువేషన్ జరిగితే 16 అంతా పాపం లావాదేవీలు జరిగితే మరి పార్టీల పరంగా 17వ తారీఖున మరి బాధితురాలు ఖచ్చితమైనటువంటి నిర్ణయం మీద 17వ తారీఖున అరెస్ట్ చేశారు. మరి అప్పటి వరకు ఉమెన్ కమిషన్ గారికి గాని, వంగలపూడి అనిత గారికి గాని, మరి స్థానిక ఎమ్మెల్యే గారికి గాని ఎవరికి కూడా పట్టదు సార్, అసలు ఈ గవర్నమెంట్ కే పట్టదు. మీరన్నట్టు జత్వాని లాంటి వాళ్ళకైతే మాత్రం ఫ్లైట్ టికెట్లు వేసి మరీ పట్టించుకుంటారు, అదే పరిస్థితి. రైట్ రామ్నాథ్ గారు, ఇందులో ఛార్జ్ షీట్ లో ఒక పాయింట్ కనిపిస్తోంది, అంటే కేసుకు సంబంధించినటువంటి పాయింట్. ఫర్దర్ ఇన్ మార్చ్ 2015 అక్యూజ్డ్ నెంబర్ 1 అగైన్ డిమాండెడ్ ఫ్రమ్ హిమ్ టు గివ్ హర్ 10 lakhs and when he refused by saying tujhe jo karna hai kar, I don't care. Now she replied, अगर तूने पैसा नहीं दिया तो सिर्फ मैं ही नहीं, मैं अपने फ्रेंड्स से भी तेरे खिलाफ రేప్ కి ఎఫ్ఐఆర్ కర్వా దుంగి. అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం నువ్వు కానీ ఇప్పుడు 10 లక్షలు ఇవ్వకపోతే నేను కాదు నా ఫ్రెండ్స్ అందరినీ రేప్ చేసావని కేసు పెట్టిస్తా నీ పైన అని. ఇలాంటి కేసులో 3 ఐపీఎస్లని బలి తీసుకోవడం, ఏం చెప్పాలి సార్ ఈ కేసు గురించి? ఈశ్వర్ గారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ కేసు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీడియా అంతా చేసిన ఓవర్ యాక్షన్ చూస్తే ఆ రోజు ఐడియా రాలేదు. ఐడియా వచ్చి ఉంటే అమ్మ కాదంబరి నత్వాని గారు, మా ఐపీఎస్ ఆఫీసర్లు మీకు చేసిన ద్రోహానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మోకాళ్ళ మీద నిలబడి మోకరిల్లి మరి నీకు క్షమాపణలు చెప్తుంది అని కూడా ట్వీట్ చేసి ఉండేవాళ్ళు. ఆ స్థాయిలో ఓవర్ యాక్షన్ చేశారు. ఎప్పుడైతే సిఐడి బాగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆపరేట్ చేశారనేది బాగా ఆలోచించండి. ఆమెను తీసుకొని వచ్చి విమానాల్లో తీసుకొని వచ్చి విఐపి దర్శనాలు చేయించి, ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, స్టార్ హోటల్లో బస్ చేసి అంతా ఏంటి ఒక మెస్మరైజ్ చేశారు ఆమె. అంటే ఆమె అప్పటి వరకు కూడా ఇలా కంప్లైంట్ చేద్దామని కూడా ఊహ ఉండకపోవచ్చు, కానీ నువ్వు కంప్లైంట్ ఏమో మొత్తం మేము చూసుకుంటామని చెప్పి నమ్మించడం కోసం ఆ లెవెల్లో ఒక విఐపి లాగా ఆమె ట్రీట్ చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో మరి. అంటే నిందితురాలే ఒక కేసులో నిందితురాల్ని ఉద్దేశపూర్వకంగా మళ్ళీ వీళ్ళు చేసినటువంటి పనులతో ఇంకో బాధితురాలని కూడా తయారు చేసినట్టుంది. ఇప్పుడు ఆమె అడిగితే ఏం చెప్తుందో మరి. ఆ రోజు ఇంత నన్ను విఐపి దర్శనాలు చేపించారు, స్టార్ హోటల్లో పెట్టారు, ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిలర్ గా అన్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదమ్మా ఇంకోసారి ఏపీకి రా, ఈసారి తిరుమలలో కూడా విఐపి దర్శనాలు చేపిస్తాం, ఇంకా మంచిగా చూసుకుంటామన్నా కూడా ఇంకా ఏపీ వైపు ఆమె రాకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తామని వాడుకొని ఇలా చేశారన్నది ఆమె క్లియర్ గా అర్థమైంది. ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా ఫస్ట్ ఒక లైన్ తీసుకుంది, కానీ ఆ తర్వాత అరే పెద్ద పొరపాటు చేశామని వెంటనే మార్చేసి ఫస్ట్ రోజు ఏం చెప్పారు, ఆ 2 టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి కడపలో ఒక పారిశ్రామికవేత్త వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాతనే ఇది జరిగింది అని ఒక లైన్ తీసుకున్నారు. ఎందుకు ఆ లైన్ తీసుకున్నారు అంటే మేము చేసిన డిబేట్ అన్ని కరెక్ట్, ఆమె నిజంగానే ఉత్తమరాలు, ఇదిగో ఇలా పెద్దలు మాట్లాడుకొని ఇలా అయిపోయిందని ఏదో ఒక లైన్ తీశారు ఫస్ట్ డిబేట్ లో. కానీ వెంటనే బల్బు వెలిగినట్టుగా ఉంది. అదే మన ప్రాంతానికి సంబంధం లేని మన రాష్ట్రం గాని ఒక మహిళ కోసం మనం చంద్రబాబు నాయుడు గారిని పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కైపోయి ఒక మహిళకు ద్రోహం చేసిన నాయకుడిగా చిత్రీకరించేశామే అని బల్బ్ వెలిగి మరుసటి రోజుకి లైన్ మార్చేశారు. మరుసటి రోజుకి ఏం లైన్ మార్చారు, నో ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దండి, విద్యాసాగర్ రావు కాదాంబరి మీద పెట్టిన కేసు వేరు, ఆ ఐపీఎస్లకు సంబంధించిన కేసు వేరు, 2 వేరుగా చూడాలి
కాదంబరి నత్వాని ఏపీసీఐడి చెప్పినట్టు బ్లాక్ మెయిల్ చేసి ఉండవచ్చు కాక, కానీ ఆ ముగ్గురు ఐపీఎస్ మీద చర్యలు సరైనవే అన్నారు. కానీ ఇంత పద్ధతిగా ఆ రోజు డిబేట్ చేయలేదు. ఆ రోజు డిబేట్ పెట్టడంలో ఏం పెట్టారు? కాదంబరి నత్వాని గారు ఉత్తమురాలు, చాలా అమాయకురాలు, ఆమెను కదిలిస్తుంటే కన్నీళ్లు తప్ప ఏమీ కూడా రావడం లేదు, ఇలాంటి మహిళ మీద ఇంత దారుణం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటూ ఒక ఛానల్లో చర్చా నిర్వాహకుడు అయితే డైరెక్ట్ గా ఐపీఎస్ ని ప్రశ్నించారు. మీరు ఐపీఎస్ ఎలా అయ్యారు, మీకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఎవడు అని. ఈ రోజు మాత్రం ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చూడని చెప్తున్నారు. ఆమె మూలమే ఆమె బ్లాక్ మెయిలర్, ఇట్లా డబ్బులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే పోలీసులు మొత్తం అన్ని నిబంధనలు ఫాలో అయ్యి అరెస్ట్ చేసి తీసుకొని వస్తే ఆ రోజు మాత్రం ఆమె సత్యురాలు, ఉత్తమురాలు, అమాయకురాలు అని చెప్పి వీళ్ళే ద్రోహులు అని చెప్పి ఈ రోజు మొత్తం తిరగబడేసరికి ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని ఎలా మాట్లాడుతున్నారు? అంటే మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా మాట్లాడుకుంటూ ముందు వెళ్ళిపోతారా? అప్పుడు కూడా ఆమెను అక్కడి నుంచి ముంబై నుంచి తీసుకురావడానికి ఇక్కడ కోర్టు పర్మిషన్ తీసుకొని ఇంటర్ స్టేట్ పాస్పోర్ట్ తీసుకుని ఆ పాస్పోర్ట్ ద్వారా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసి వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్ అందించి అక్కడ కోర్టు ద్వారా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. అంత క్లియర్గా ఆ ఛార్జ్ షీట్లో కూడా రాయడం జరిగింది గతంలో. కానీ ఎలా వీళ్ళు ఈ కథని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏం చెబితే అన్నట్టుగా అలా రాసుకుంటూ వెళ్ళిపోతారు? ఇంత పక్కా స్క్రిప్ట్ ఎలా తయారు చేయగలుగుతారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మోడస్ ఆపరాండే అనేది ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. ఈ కేసులోనే కాదు, మనకి లిక్కర్ కేసులో కూడా ఇలాంటి వ్యవహారమే కనపడుతుంది. ఆ రోజు ఏం చేశారు? ఒక ఫామ్ హౌస్ లో కోర్టు పదే ప్రశ్నించింది. 3,000 కోట్లు అంటారు, స్కామ్ అంటారు, ₹1 ఎక్కడ చూపెట్టడం లేదు, 1 కేజీ బంగారు మీరు సీజ్ చేయలేదు, కానీ 100 కిలోల బంగారు కొన్నారంటారు. ఏంటయ్యా అంటే ఓ రోజు హఠాత్తుగా హైదరాబాద్ ఫామ్ హౌస్ లో 11 కోట్లు దొరికాయి అని చెప్పి తీసుకొని వచ్చారు. అవును, తీసుకొని వస్తానే ఆ కేసులో అరెస్ట్ అయ్యి లోపల ఉన్న కసిరెడ్డి వెంటనే ఏం చేశారు? కోర్టులో పిటిషన్ వేశారు. అమ్మో ఇదంతా పెద్ద స్కామ్ చేసి ఏదో ఇక్కించడానికి ట్రై చేస్తున్నారు, ఆ డబ్బు నాదే అయితే దాని మీద వేలిముద్రలు ఉంటాయి, ఆ నోట్లన్నీ ఎప్పుడు ప్రింట్ అయ్యాయి, ఆ నోట్లన్నిటి కూడా కౌంట్ చేయండి, ఆ నెంబర్లన్నీ నోట్ చేయండి అనగానే కోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. అవును, రికార్డ్ చేయండి, ఆ నోట్లన్నీ వెరిఫై చేయండి, ఆ నెంబర్లన్నీ నోట్ చేయండి. కానీ సాయంత్రానికి వెళ్ళిపోయి బ్యాంక్ లో వేసేసి, అయ్యో సార్ 1 గంట ముందు చెప్పింటే సరిపోయేది, మేము ఇప్పుడే బ్యాంక్ లో వేసేసాం, ఆ డబ్బులన్నీ బ్యాంకు డబ్బులు కలిసిపోయాయని చెప్పి ఇదే పోలీసులు చెప్పారు. సేమ్ అలాంటి ఫార్మాట్ ఇక్కడ కూడా ఫాలో అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆమె విషయంలో కూడా దాదాపు ఇలాగే ఏం చేశారు? ఒక మహిళ, సాధారణంగా సమాజంలో మహిళ అనగానే తీసుకొని వచ్చి ఇంతమంది టీవీ ఛానళ్లు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి వ్యక్తి ఇంత దారుణం చేశారండి, ఇంత దుర్మార్గం చేశారన్నప్పుడు పబ్లిక్ ఎవరైనా కూడా అయ్యో అనుకుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మొత్తం వ్యవహారం ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు తీరా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన సిఐడిని ఇలా చెప్పడంతో దిక్కుదోరగా రకరకాలుగా ఎదురుదాడి చేస్తున్నారు. ఆ కేసు వేరు ఈ కేసు వేరు. సింపుల్ ఈశ్వర్ గారు, 1000 కోట్ల సామ్రాజ్యాలతో వ్యాపారాలు చేసే వాళ్ళు అంత అమాయకంగా ఉంటారా? హోటళ్ళకి తీసుకుపోయి అత్యాచారాలు చేస్తారా? ఎంత దారుణం అండి ఇది. పైగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. ముంబైలో కేసు నమోదైతే ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని చేసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఇష్టానికి ఈమె కేసు ఉందనేది ఒక విషయం తెలియగానే దీన్ని పట్టుకొని మనము ఏదైనా చేసేయచ్చు వైసీపీ వాళ్ళ మీద అని చెప్పి ఆమె తీసుకొని వచ్చారు. తిరుపతి లడ్డు కూడా ఇంతే కదా, ఎలాంటి ఆధారం లేకపోయినా కూడా మొత్తం అయిపోయింది, దాంట్లో అది కలిపారు ఇది కలిపారని చెప్పేసి మొత్తం రచ్చ చేసి పడేశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అంటే 6 నెలలకు ఇష్యూ తీసుకోవడం, దాంట్లో వాస్తవమా సంబంధం లేదు. ఒకటి సెంటిమెంట్ ఉండాలి, పబ్లిక్ అంతా ఒక్కసారిగా ఉద్రేకంగా ఫీల్ అయ్యే సెంటిమెంట్ ఉండాలి. ఎలాగో ఉసిగొలిపితే ఉరకలేస్తూ అవతల వాళ్ళ మీద పడే మీడియా ఉంది. ఈ రెండింటిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎంత పరువు పోయింది ఇప్పుడు రాష్ట్ర పరువు. 3 సీనియర్ ఐపీఎస్ అధికారుల కెరీర్ మొత్తం నాశనం చేశారు కదా, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? రైట్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడారు? చాలా దాన్ని ఏమంటారంటే ఇంత పక్కా పర్ఫెక్ట్ మ్యాన్ ఇంకొకరు ఉండరు అన్నట్టుగా మన సీఎం గారు మాట్లాడారు. ఎంత చక్కగా వర్ణించారంటే ఆ కేసు గురించి, మేడం గారి గురించి ఒకసారి విందాం. ఇప్పుడు సిఐడి ఏం చెప్పింది? మన సిఐడినే కదా, మన చేతిలోనే కదా ఉండేది, మన ఆధ్వర్యంలో కదా నడుస్తుంది. రైట్. అంతేగారు ఒక్కసారి మేడం గారు బయట అయితే తప్పనిసరిగా ఉండాలి. బాధితుల పక్షాన్ని నిలవడంలో మేడం గారి తర్వాతే ఎవరైనా. అనిత గారంటే మహిళకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వెంటనే దిగేస్తారు రంగంలోకి. ఒక్కసారి మేడం గారు మాట్లాడింది కూడా ప్లే చేయండి సార్. అధికారులను బలి చేస్తున్నారు, వారు వెనకున్న పెద్దల్ని వదిలేసే క్రమం జరుగుతుంది. కాదండి, బలి చేయడం ఏంటండి? ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని ఈరోజు బలి చేయడం కాదు, అది న్యాయం చేయటం, అవతల అమ్మాయికి న్యాయం చేయటం. అది అంతకుమించి బలి చేయడం అన్న మాట ఉపయోగించుకుంది. బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఓకే, నేనేమంటానంటే కేసు పూర్వపరాలన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఈరోజు క్లియర్ కట్గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము.
ఫర్దర్గా ఏం జరగాలన్నది జరుగుతుంది. ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ 3 IPS ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా శేఖర్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు మాట్లాడిన దానికి హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్న దానికి అసలు పొంతన నాకు ఎక్కడా కుదరట్లేదు. కాదంబరి జత్వానికి న్యాయం చేయడం అంట, ఐపీఎస్ల పైన సస్పెన్షన్ వేటు వేయడం. ఆమెకు అన్యాయంగా ఆమెని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆమెకు న్యాయం జరగాలంటే వీళ్ళ సస్పెన్షన్ కరెక్టే అని అంటున్నారు. మరి ఇక్కడ సిఐడి రిపోర్ట్ చూస్తే ఇలా ఉందేంటి సార్? సార్ ఈశ్వర్ గారు, ఇంతకు ముందే నేను మాట్లాడాను సార్. సో గామాదేవి పోలీస్ స్టేషన్ లో ఒక తప్పుడు కేసు పెట్టింది సార్, ఒక పారిశ్రామికవేత్త మీద ఆవిడ. అదే విధంగా తన తమ్ముడికి సంబంధించినటువంటి దుబాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టలేదని ఇంకో ప్రముఖ పారిశ్రామికవేత్త మీద ముంబైలో రేప్ కేసు పెట్టింది. అది తప్పుడు కేసు అని అర్థమైపోయింది సార్. పోలీసులే కొట్టేశారు సార్. ఇక మనం ఇలాంటివి చూసుకుంటే చాలా ఉన్నాయి సార్ దేశవ్యాప్తంగా. ఇక కుక్కల విద్యాసాగర్ విషయంలో డేట్ ఆఫ్ బర్త్ తప్పే, చాలా నెంబర్ల నుంచి ఆవిడ ఏదైతే బ్లాక్ మెయిలర్ కి పాల్పడిందని ఆధారాలతో సహా ఉన్నాయి సార్. అలాంటి ఆవిడ్ని తీసుకొచ్చి సార్ నిజంగా చాలా బాధేసింది సార్. ఆ రోజుల్లో ఎలాంటి తమ్ముడిల్స్ అంటే సార్, అందరూ కలిసి నా మీద పడ్డారు, 6 నెలలు పడుకోలేదంట సార్. అందరి మీద పడుతుంది సార్. ఏ ఛానల్ అది? ఆవిడ అందరి మీద పడుతుంది. పారిశ్రామికవేత్తలకు నిద్రలు కూడా ఉండట్లేదు సార్. వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్లు దొంగల రేప్ కేసులు పెట్టు సార్. ఇక నన్ను చంపడానికి కాకి చొక్కా వేసుకొచ్చారు ఆవిడని కూర్చోబెట్టి సార్. జత్వానికి న్యాయం చేయాలని మహిళా సంఘాల డిమాండ్. ఏ మహిళా సంఘాలు సార్? తెలుగుదేశం పార్టీ మహిళా సంఘాలు సార్. సార్ పోతారు, మొత్తం పోతారండి సార్. ఇది TV5 లో సార్. పోతారు, మొత్తం పోతారు. సస్పెండ్లు డిస్మిస్లు కాదు, కడ్రాయర్లపై ఊరేగించాలండి సార్. ఇప్పుడు ఎవరిని ఊరేగించాలి? కడ్రాయర్ పైన. ఈ చర్చలు పెట్టిన వాళ్ళని కడ్రాయర్ మీద ఊరేగించాలా? వద్దులేండి పాపం, వద్దు నిజం సార్. లేకపోతే ఒక IPS ఆఫీసర్ని పట్టుకొని సీతారామాంజనేయులు లాంటి నిజాయితీ కలిగిన IPS ఆఫీసర్ గుంటూరులో ఎవరు అడిగినా చెప్తారు. మంగళగిరిలో నేరాలు తగ్గడానికి కారణం ఎవరు అంటే సీతారామాంజనేయులు. చైన్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ మొత్తాన్ని అరికట్టింది సీతారామాంజనేయులు గారు. మాలాంటి మేము చిన్నప్పుడు చదివేవాళ్ళం సార్. సీతారామాంజనేయులు అంటే ఆయన పేరు మీద సినిమా కూడా తీశారు సార్. అలాంటి వ్యక్తిని కడ్రాయర్ మీద ఉరికించాలా? ఎవరు కడ్రాయర్ తీయాలి? జత్వాని కేసులో A1 జగన్ అంటే సార్. ఇంకో అడుగు ముందు కేసాడు సార్, మరో నేత్రం శివ అంటేనా. A1 జగన్ అంటే సార్. అంటే వాడి నోటికి ఏ మాట వస్తే ఆ మాట. జర్నలిజం విలువలు లేవు, హక్కులు లేవు. ఎవరా ఫిగర్? ఇది మామూలు కేసు కాదండి సార్. ఇక 1 మినిట్ సార్. సలహాదారే కుట్రదారు. హీరోయిన్ జత్వాని వ్యవహారంపై నారా లోకేష్ సీరియస్. 40 రోజులు 10 మంది ఒకరి తర్వాత ఒకరు చిత్రహింసలు పెట్టారంట. ఆవిడ దేశంలో ఉండే బడా పారిశ్రామికవేత్తలందరినీ చిత్రహింసలకు గురి చేస్తుంది అని చెప్పి ఇప్పుడు వీళ్ళే కదా సార్, వీళ్ళ సిఐడియే కదా సర్టిఫికేట్ ఇచ్చింది. దీనికి సమాధానం దొరకదు సార్. ఇతను ఇంకా నీచంగా సార్, దొరికిన సాక్షి చీచి అంట సార్. అంటే సాక్షి మీద కూడా సార్, అందులో కూడా మీ యాజమాన్యం గురించి, యాజమాన్యం ఫోటోలు సార్. నేను పేరు కూడా ప్రస్తావించాను సార్. అంటే వీళ్ళ యొక్క తప్పుడు ప్రచారానికి అడుగులేదు సార్. ఇక సార్ వేట మొదలైంది, రంగంలో కేంద్రం అంటే కూడా సార్, రంగంలోకి కేంద్రం కూడా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సార్. ఇవన్నీ చేసి చివరికి IPS ఆఫీసర్లను బలి చేసి ఆ రోజు వాళ్ళు పెట్టిన డిబేట్ ఒక 1 మినిట్ ఆడియో మీరు వినాలి సార్. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి సార్. ఒక నిజాయితీ కలిగిన జర్నలిస్ట్ ఒక విషయాన్ని టేకప్ చేస్తే ఎలా న్యాయం చేయగలుగుతారు అనడానికి నిదర్శనం మీరే సార్ అని చెప్పి ఆయన ఎవరో మాట్లాడితే వెంటనే TV5 మూర్తి గారు ఏం చెప్తున్నారంటే దట్ క్రెడిట్ గోస్ టు మై చైర్మన్. మరి ఈ రోజు ఎవరికి దక్కాలి? బ్లాక్ మెయిల్ చేయడం అనేది క్రెడిట్ గోస్టా? బ్లాక్ మెయిల్ అని సిఐడి చెప్తాను సార్, నేను కాదు. మళ్ళీ క్రెడిట్ ఎవరికి పోతుంది సార్? నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు సిఐడి ఆవిడ కిలేడి అని తెలిసింది సార్. ఆవిడ కూడా ఒక లెటర్ రాసింది సార్. ఇప్పుడు ఆవిడ కూడా ఒక లెటర్, ప్రెస్ కో లెటర్ ఇచ్చింది సార్. ఈ రోజు ఆ లెటర్ ఏమి ఇచ్చిందంటే సిఐడి మొత్తం తప్పుడు తడకగా లెటర్ రాసింది అని చెప్పి ఇప్పుడు పోలీసుల మీద, ఇప్పుడు సిఐడి మీద ఆవిడ లెటర్ రాసింది అగైనెస్ట్ గా. ఇప్పుడు ఆవిడని తీసుకొచ్చి డిబేట్లు పెట్టి సిఐడి చీఫ్ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో సిఐడి చీఫ్ వీళ్ళంతా వీళ్ళందరి మీద ఆయన సిట్ సార్, సారీ సిఐడి చీఫ్ల మీద, IPSల మీద, వీళ్ళందరి మీద ఏదైతే అగైనెస్ట్ గా డిబేట్లు పెట్టించి వాళ్ళ కంట్రాయర్లు కూడా ఇప్పించి వాళ్ళ క్యారెక్టర్లు కూడా అసోసియేషన్ చేయించి వాళ్ళని కూడా సస్పెన్షన్ చేయించి జైళ్లకు పంపించే దమ్ము ఈ TV5 మూర్తికి, ఈ TV5 ఎవరైతే చైర్మన్ PR నాయుడుకి ఉందని అడుగుతున్నాను సార్. క్లియర్ గా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాదంబరి జత్వాని గారు పాపం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఆఖరికి ఏమైంది?
బాబు గారిని నమ్ముకుంటే ఆఖరికి ఏమవుతుందనేది లాస్ట్ చూడాలి, క్లైమాక్స్ మాత్రమే చూడాలి. ఈ కేసులో క్లైమాక్స్ అర్థమైపోయింది కదా, మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. రైట్ సార్. సార్ కర్మ అనేది ఎంత సార్ కర్మ అనేది ఎలాంటిది అనే దానికి ఈ కేసే నిదర్శనం సార్. రైట్. థ్యాంక్ యూ అండి శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, రామ్నాథ్ గారు అలాగే పుణ్యశీల గారు. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.